లోపలికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ విఐపి గ్యాలరీ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ విఐపీస్ ని ఎస్కార్ట్ చేస్తారు లోపలికి. ఆడిటోరియం లోపల కార్యక్రమాన్ని మనమందరం కలిసి విజయవంతం చేసుకుందాం. చిత్తం ఎక్కడ నిర్మలంగా ఉంటుందో, శీర్షం ఎక్కడ తలెత్తుకుని సగర్వంగా నిలబడగలుగుతుందో, ఎక్కడ మనిషికి మనిషికి మనసుకు మధ్య కుల మత వర్ణ వర్గాల గోడలు, ఆధిపత్య ధోరణులు, మేధోస్థాయి లాంటి అడ్డుగోడలు అవరోధంగా ఉండవో, ఎక్కడ ఒక హృదయానికి మరో హృదయానికి మధ్య ఒక స్వచ్ఛమైన, స్పష్టమైన, పారదర్శకమైన, ప్రేమపూర్వకమైన మమతానురాగాల మార్గం వేయబడి ఉంటుందో అదే నిజమైన మానవీయ స్వర్గం అని గీతాంజలిలో రవీంద్రుడు అన్నట్టు, అలాంటి అడిగిన వారికి, అడగిన వారికి, అమాయకులకు, మేధస్సులకు, అధికారులకు, శ్రమజీవులకు, కర్షకులకు, కార్మికులకు, వర్తకులకు, వ్యాపారులకు, తల్లులకు, చెల్లెలకు, వయోధికులకు, బాలబాలికలకు, అందరికీ అన్ని వేళల సకల సదుపాయాలతో కూర్చిన ఒక జీవన సౌఖ్యాన్ని అందించటమే ఏ ప్రభుత్వ విభాగపు లక్ష్యమైన అలాంటి ప్రభుత్వ విభాగాల్లో ఆచరణ రూపంలో మన కళ్ళ ముందు కనిపించేది పోలీస్. మిగతా ప్రభుత్వాల పని కనపడుతుంది, కొన్ని ప్రత్యక్షంగా, కొన్ని పరోక్షంగా. కానీ పోలీసు క్షేత్రం మీద వ్యక్తి కనిపిస్తాడు, తన సేవ కనిపిస్తుంది, ఆ సేవా ఫలం కనిపిస్తుంది, సేవా బలం కనిపిస్తుంది. అలా సేవా ఫలంతో, జనసేవా బలంతో సాగుతున్న పోలీసును మరింత పటిష్టం చేయాలన్న సంకల్పం ముఖ్యమంత్రి గారిది. ఆ సంకల్పానికి శంకుస్థాపన చేసిన ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రతిష్టాత్మక నిర్మాణం ఏర్పాటు చేయటం ఒక అద్భుతమైతే, అదిగో పోలీస్ బ్యాండ్ వారి లయాత్మక సంగీతం ఆస్వాదిద్దాం. గౌరవ వందనాన్ని సమర్పించిన పోలీసు బృందానికి, మన జీవన లయని, మన జీవితంలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఒక లయ ఉంది, గుండె కొట్టుకోవడానికి లయ ఉంది. లయ తప్పితే జీవం లేదు, లయ తప్పితే జీవనము లేదు. అలాంటి శృతి లయబద్ధమైన పోలీస్ బ్యాండ్ బృందానికి ఈ పండుగ సంబరాలు అంబరానికి అందేలాగా చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కమ్యూనిటీ పోలీసింగ్ సపోర్ట్ సెంటర్, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్, ఫంక్షనల్ వెటికల్స్, ప్రాసిక్యూషన్, సిటిజన్ ఫీడ్బ్యాక్, క్రైమ్ ప్రివెన్షన్, ట్రైనింగ్ అండ్ కాంపిటెన్సీ, విమెన్ సేఫ్టీ, ఇలా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్ని కలగలిసి పనిచేసే సందర్భం ఇది. 1,69,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది టవర్ ఏ, 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది టవర్ బి, 34,000 చదరపు అడుగులతో టవర్ సి, 27,000 చదరపు అడుగులతో టవర్ డి,
45,000 చదరపడు టవర్ ఈ. ముఖ్యంగా రెండు ఈ టవర్స్ను కలుపుతున్న స్కై బ్రిడ్జ్, ఒక ఆకాశపు వంతెన, ఆకాశ మార్గం. సహజంగా ఆకాశ మార్గం అందరికీ అందుబాటులో ఉండదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం ఈ స్కై బ్రిడ్జ్ను కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ప్రణాళిక రూపొందించి ఆ రచన ఇంకా కొనసాగుతోంది. సెక్యూరిటీ బ్లాక్ 5,010 అడుగులు, 2,16,360 చదరపడుగుల బేస్మెంట్స్తో మొత్తం 6 లక్షల చదరపడుగుల ఒక అద్భుతమైన నిర్మాణం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. Request to the dignitaries from Sri Chauhan sir, పూర్వపు డీజీపీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, ఒక 2 minutes తర్వాత మిమ్మల్ని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎస్కార్ట్ చేస్తారు. ఎస్కార్ట్ ద్వారా మీరు భవనంలోకి ప్రవేశించాలి. సపోర్టింగ్ స్టాఫ్ ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భవనంలో టవర్ ఏలో, టవర్ బిలో, ఇంకా కమిషనర్ గారి ఛాంబర్లో మనందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం గారు, అలాగే డీజీపీ గారు, సిఎస్ గారు, ఇంకా మంత్రులు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏ అవసరమైనప్పుడు ఇదే బంగ్లాలో ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైన బ్లాక్ ఉన్న సంగతి తెలుసు. సీఎంఓ కూడా ఒక బ్లాక్ ఉంది. మరి అవన్నీ ముఖ్యమంత్రి గారు చూసి ఆడిటోరియంలోకి వస్తారు. కాబట్టి dignitaries who are sitting in the VIP galleries are requested to enter into the building. Officers will escort you to inside the building. Supporting staff మాత్రం దయచేసి ఇక్కడే ఉండాలి. Integrated Command and Control Center spread across 4th floor to 7th floor in Tower E, lying between Tower A and B, is a now center for operations disaster management. The ICCC is envisaged to aggregate information across multiple applications, CCTVs and traffic, weather sensors deployed across the state, and then provide actionable information with appropriate visualization for decision makers. మరి ఈ మధ్య చూసాం, వరుణదేవుడి కరుణ ఎక్కువై మనకి నిజానికి వాన అది మన జీవన బతుకునామను నడిపించే మార్గం. అదే వాన ఎక్కువైతే సామాన్యులు సైతం కష్టాల పాలు చేస్తుంది. అలా ఎక్కడో ఒక కడెం ప్రాజెక్టులో, ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో, లేదా ఒక భద్రాచలం గోదావరి, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని ఇక్కడ కూర్చొని మన వీడియో వాల్ మీద చూసి ఫీల్డ్ మీద ఉండే టెక్నికల్ స్టాఫ్కి, ఫీల్డ్ మీద ఉండే ఇంప్లిమెంటింగ్ స్టాఫ్కి ఇక్కడి నుంచి సుపీరియర్స్ డైరెక్షన్ ఇవ్వగలిగే అవకాశం ఉంది ఈ ఐసీసీసీ నుండి. ఇప్పుడు అదిగో మనం భవనంలోకి ప్రవేశించవచ్చు అని కావచ్చు. బహుశా రెయిన్ గార్డ్ ఈజ్ ఆల్సో ఎస్కార్టింగ్ us to enter into the building. So now I request officers concerned to escort the dignitaries, VIPs sitting in the VIP lounge into the building, please. ఆడిటోరియంలో గౌరవనీయులైన పానీ ఆదేశ
कर्म कर्तुम् अत्यन्तम् आवश्यकस्य सर्व आरक्षक केन्द्र नियन्त्रकस्य सर्वकारेण साक्षात् सम्बन्ध विशिष्टस्य सर्वकारीय आज्ञात् परिपालकस्य आज्ञा नियन्त्रक केन्द्रस्य कमाण्डिंग कंट्रोल नामक संस्थायाः उद्घाटन कर्म करिष्ये। ओम विद्युद्दाम समप्रभां भगवते स्कंदस्थितां भीषणां कन्याभिकरवालकेन विलसद्भस्ता विराजे वितां तेजनादिकेन विशिखां चावन्मुडन्तर्जनीं प्राणामलात्मिकां शिशिखरां दुर्गां त्रिनेत्रां भजे। श्री चण्डिका दुर्गा परमेश्वर्यै नमः। ध्यायामि पृथिव्यात्मनागन्धं कल्पयामि महाकायात्मना विष्णुं कल्पयामि ब्रह्मात्मना धूमाग्रापयामि ब्रह्मण्यात्मना दीपं दर्शयामि ममनात्मना निवेदयामि संधर्मात्मना वाङ्गोलादि सर्वोपचार पूजां समर्पयामि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते दीनार्थ परित्राणपरायणे सर्वयाति हरे देवी नारायणि नमोस्तुते उदाहरसि भीतिमजेदन्तो स्वस्थे स्मृतामतिमदेव शुभान् ददाति दुःखभयानि आत्मरण्या सर्वोपकारकरणाय सदा सदिष्टा। తెలంగాణ ప్రాంతంలో భాగంగా ఉత్తరోత్తర అభివృద్ధి కావాలి. ఓం శతానవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ఆయుష్యమస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు స్వర్ణ తెలంగాణ ప్రాప్తిరస్తు తథాస్తు।
విజనరీ ముఖ్యమంత్రి గారి కలను నేడు మనం సాక్షాత్కరించుకుంటున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ ఒక చల్లని నీడను, ఒక భద్రతా గొడుగును, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంబ్రెలా ఇస్తున్న ప్రాంగణం ఇది. సో ఈ ప్రాంగణంలోని ప్రతి అంశాన్ని మన బిలవెడ్ ఆర్ఎండ్బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూస్తూ మనం ప్రతిరోజు చూస్తున్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని ఛానల్స్ లో కూడా హౌ command and control center is going to
అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం విశేషేణ శీఘ్రమేవ స్వర్ణ తెలంగాణ ప్రాప్తి అర్థం రాజ్యం కళ్యాణ సౌరాజ్యం కర్తుం అవశ్యం క్రియమాణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కర్మణి నిరతానాం రక్షక భటానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం విశేషతః రాజ్యరక్షణ కర్మణి సముత్పద్యమాన సర్వవిధ అంతరాయ నివృత్తి అర్థం రాజ్య దేశ జనహిత విరోధినాం భయోత్పాదన పరహింస కామిని నిరతానాం రాజస్వ స్త్రీ పశు పుత్ర ధన ఆది చౌర్య నిరతానాం సర్వేషాం దుష్టజనానాం బంధనార్థం తత్ప్రేరకానాం నిబరహనార్థం సజ్జనానాం సత్కార్యేషు ధైర్య ఉత్పాదన అర్థం ఏతత్ కర్మణి నిరతస్య ఆరక్షకస్య కేంద్రస్య ఉత్తరోత్తర అభివృద్ధి అర్థం తత్రత్య కార్యకరాణాం స్వకర్తవ్యే శ్రద్ధ అతిశయ ఉత్పాదన అర్థం ఇతః విశేషతః రాజ్య రక్షణ కర్మ కర్తుం అత్యంతం ఆవశ్యకస్య సర్వ ఆరక్షక కేంద్ర నియంత్రకస్య సర్వకారేణ సాక్షాత్ సంబంధ విశిష్టస్య సర్వకారీయ ఆజ్ఞాత్ పరిపాలకస్య ఆరక్షణ నిర్దేశే చతురస్య ఆజ్ఞ నియంత్రక కేంద్రస్య Integrated Command and Control Center. Integrated command command and control center నామక ఉద్ఘాటన కర్మ కరిష్యే. ప్రారీప్సితస్య కర్మణః నిర్విఘ్నేన ఫలసమాప్త్యర్థం ఆదౌ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
गणपतये नमः पादारविन्दयोः पाद्यं पाद्यं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः अर्घ्यमर्घ्यं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः आचमनीयमाचमनीयं समर्पयामि आपोष्ठामयो भवस्तान ऊर्जे दधातना महेरणाय रक्षते शिवतमोरथस्तस्य भार्यते हना उषदेववादनः यक्षयाय जन्वधा आपो जनयथा जनः समर्पयामि स्नानान्ते शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि उपवीतार्थे अक्षतान् समर्पयामि गन्धद्वारान्तराधर्षां नित्यपुष्टाङ्गरीशिनी ईश्वरीं सर्वभूतानां श्रियम् परिमलगन्धान् धारयामि हरिद्रां स्वर्णवर्णाभां देवमन्यङ्गनाधृताम् करणार्थाय सङ्ग्रहे शोभयार्पिता सर्वसौभाग्यसूचकं फालभूषणम् स्वीकुरुष्व जगन्मातः जपाकुसुमभासुरा चूर्णं कुङ्कुमचूर्णं समर्पयामि आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पिणे रुद्राष्टपुण्डरीकानिलमुद्रस्य गृहायिने पुष्पमालिकां समर्पयामि अथ नामपूजां करिष्ये ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः कपिलाय नमः ॐ गजकर्णकाय नमः लम्बोदराय नमः ॐ विकटाय नमः विघ्नराजाय नमः ॐ धूमकेतवे नमः गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः सिद्धिप्रदायकाय नमः पूजां समर्पयामि वनस्पत्युरसोत्पन्नो गन्धाढ्यस्तु मनोहरः आगे सर्वदेवानां धूपोऽयं प्रदर्शयामि दर्शयामि धूपदीपान्ते शुद्ध आचमनीयमाचमनीयं समर्पयामि ॐ येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः येन त्वां प्रतिबध्नामि रक्षमाचलमाचला गदीशाङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः येन त्वां प्रतिबध्नामि रक्षमाचलमाचला शङ्खे चक्रे च नन्दके श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु विश्वामित्र ऋषिः सविता देवता गायत्री छन्दा यो देव सवितास्माकं दियो धर्मादिगोचरेत् स्वामिहित नैवेद्यं निवेदयामि साधकं समर्पयामि अमृताभिधानं स्वाहा उत्तरामं समर्पयामि हस्तप्रक्षालं समर्पयामि पादप्रक्षालं समर्पयामि पुनरागमनीयं समर्पयामि क्रमकं ताम्बूलं च निवेदयामि ॐ हिरण्यपात्रं मधो पूर्णं ददाति गणाधिपतये नमः वेदोक्तमन्त्रैः कर्पूरमङ्गलनीराजनाय
समर्पयामि रक्षां धारयामि ओम गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन् दिभिश्चेदसादनम् धारोस्वरः प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः प्रकृतिलीलस्य यः परः स महेश्वरः साधुधाय समाहनाय सर्वालङ्कारभूषिताय श्रीमन्महागणाधिपतये नमः तन्त्रैः पुष्पाञ्जलिं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च कारितानि विनश्यन्ति प्रदक्षिणपदे पदे अहं पापकर्मा अहं पापात्मा पापसम्भवा पाहि मां कृपया देव शरणागतवत्सला शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष मां परमेश्वर श्रीमन्महागणाधिपतये नमः प्रदक्षिणानमस्कारांश्च समर्पयामि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् अर्घ्यं प्रसन्नार्घ्यं समर्पयामि प्रार्थनां करिष्ये मुदाकरात्तं मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सदं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिकैर्वदैत्यकं नदाशुभाशुनाशकं नमामि तं विनायकम् वेदनादिभीकरं नमोदितार्कभास्वरं नमत्सुरारिनिर्जरं शताधिकापदुद्धरं सुरेश्वरं निलेश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्वरम् अकिञ्चनातिमार्जनं चिरन्तनातिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचरवनं प्रपञ्चनाशभेषणं धनञ्जयादिभूषणं तपोदानवारणं भजे पुराणवारणं नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय ग्रन्थनं हृदन्तरे निरन्तरं वदन्तमेव योगिनां तमेव तं विचिन्तयामि दन्तदं महागणेश पञ्चरत्नमादरेण योन्वहं प्रजल्पति प्रभातके हृदि स्मरं गणेश्वरम् अयोगदामधोषदां सुधाहिनीं सुपुत्रदां समाहितायुरष्टभूतिमभ्युपैति शोचिराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय गजाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते कार्यं में सिद्धिं आयान्तु प्रसन्ने त्वयि धातरि विघ्नानि दूरं आयान्तु सर्वाणि सुरनायक गतं पापं गतं दुःखं गतं दारिद्र्यं एव च आगताः सुख सम्पत्तिः पुण्यांश्च तव दर्शनात् वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीमत् महागणाधिपतये नमः मनोरथान् प्रार्थयामि నమస్కరోమి గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. మనం చేస్తున్నటువంటి ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో
అది నిర్విఘ్నంగా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కావాలి అని, అలానే ఈ స్థలం నుంచి మనం చేయబోతున్న అభివృద్ధి పనులు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఈ కార్యక్రమం గురించి మనం ముందుకెళ్తున్నాం. ఆ అమ్మవారి అనుగ్రహంతో దైత్యానాం దేహనాశాయ భక్తానాం అభయాయ చ అని అంటారు. అమ్మవారి చేతుల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అమ్మవారి చేతుల్లో అన్ని రకాల ఆయుధాలు ఉంటూ ఉంటాయి. అమ్మవారికి ఆయుధం పట్టుకునే అవసరం ఎందుకు వచ్చింది, ఆయుధం ఎందుకు పట్టుకోవాలి అమ్మవారు అంటే దైత్యానాం దేహనాశాయ అన్నాం, అనగా దుష్టులని శిక్షించడానికి, అలానే శిష్టులని రక్షించడానికి, భక్తానాం అభయాయ చ అని అంటే మంచి వాళ్ళకి అమ్మవారి నుంచి అభయాన్ని ఇవ్వడానికి, దుష్టులని శిక్షించడానికి. అట్లానే మన పోలీస్ విభాగానికి కూడా, పోలీసులకు కూడా చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. ఎందుకు అనగా దుష్టులందరినీ కూడా శిక్షించడానికి, వాళ్ళలో మంచితనాన్ని పెంచడానికి. మన ఆయుధం చూడగానే మనసులో ఏదైనా దుష్ట భావనలున్నా అవన్నీ కూడా పోయి వాళ్ళు కూడా మంచి వాళ్ళలాగా మారేట్టుగా కావాలి. దుష్ట శిక్షణ అనగానే దుష్టులని చంపడమో లేకపోతే ఇంకోటో చేయడమో కాదు, వాళ్ళల్లో ఆ దుష్ట స్వభావం ఏదైతే ఉందో అది నివారణ కావడానికి అక్కడ అమ్మవారిని మనం ఆవాహన చేసుకున్నాం, అమ్మవారిని మనం ఆరాధించుకుంటున్నాం కూడా. అమ్మవారు ఎలా అయితే ఈ లోకాన్ని కాపాడుతూ ఉందో దుష్ట శిక్షణ చేసి, శిష్ట రక్షణ చేసి, అలానే మన తెలంగాణ ప్రజలని, తెలంగాణలో ఉన్న వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఎలా అయితే లోకాన్ని కాపాడుతుందో పోలీసు వాళ్ళ ద్వారా దుష్ట శిక్షణ కలిగి, శిష్ట రక్షణ కలిగి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా చిరునవ్వుతో ఉండాలి అని, ఇక్కడంతా కూడా వస్తున్న కాలంలో, రాబోయే కాలంలో జీరో క్రైమ్ రేట్ అయ్యేట్టుగా అమ్మవారిని మనల్ని ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించుకొని చేయబోతున్న కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనోర్ధాన్ ప్రార్థయామి. ఛత్తజామరాది అఖిలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోత్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యః వందే సమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృతేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన శ్రీ మహా గణాధిపతి ప్రియతాం. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆయుష్యమస్తు ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. మనస్సంకల్ప సిద్ధిరస్తు. అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తు. తథాస్తు. సత్సంతాన ప్రాప్తిరస్తు. తథాస్తు. తాతగారి కంటే లక్ష్య సాధన ప్రాప్తిరస్తు. దేశానికి ఉపయోగపడేట్టు గోల్ చేస్తే అయిపోయాయి. దేశానికి ఉపయోగపడాలి. చెప్తాను, తొందరలో చెప్తాను. లక్ష్య రక్షణానికి గారు ఇంకేది మా దేశాన్ని రక్షిస్తుంది. చాలా చాలా బాగా. వీళ్ళు ఇక్కడే ఉంటారు, నేను చేంజ్ చేసుకుని మీరు వేసుకొని మాకు పెద్ద కార్యక్రమం ఉంది.